హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి వాళ్ళ నేను మీకు కొత్త స్నాక్ ఐటమ్ చూపిస్తున్నా అండి. మనకి ఇది 1 మంత్ వరకు ఉంటుంది. గోధుమ పిండితోటి చేస్తారు. మనం మసాలా చపాతీ ఎట్లా చేస్తామో కట్ చేసి మసాలా చపాతీ కాలుస్తాం. కాకపోతే ఇది పచ్చివే మనం ఇట్లా షేపులుగా కట్ చేసుకొని నూనెలో వేయించేసుకోవాలన్నమాట. ఇట్లా పిండి కలిపి పెట్టుకున్నాను. గోధుమ పిండిలోని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి చపాతీ పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఇట్లా ఉండజేసి మొత్తం మనం చపాతీ ఒత్తినట్టుగా ఒత్తి పెట్టేసుకోవాలి. ఉండలన్నీ పెద్ద పెద్దవి చేసుకోవాలండి. కాకపోతే మనం డోక్లా ఎట్లా కట్ చేసుకుంటామో నా వీడియోస్లో డోక్లా కూడా రెసిపీ ఉంది కదా, ఆ వీడియోస్లో నేను ఎలా కట్ చేస్తానో దీనికి కూడా అట్లా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మంచిగా ఇట్లా చాక్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి. అన్నీ ప్రతి మొత్తం చపాతీ మొత్తం ఎన్ని ఉండలు చేసుకుంటామో అన్ని ఉండలు మనం ఇట్లానే చేసి ఆరబోసేసుకోవాలి పేపర్ మీద. మనం మంచిగా ఆరబోసుకున్నాక కొంచెం ఇదైపోతే అప్పుడు నూనె పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే పిల్లలకి మార్నింగ్ ఈ స్నాక్స్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ మనకి అడావులు లేకుండా ఫ్రీ ఉన్న టైంలో చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. 1 మంత్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లము ఉండదు, బూజు పట్టదు, ఏమీ పట్టదండి. మంచి ఈజీయే, కానీ కొంచెం కష్టపడితే మనకేమంత అనిపించదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట వాటికంటే ఇది హెల్దీ కదా. ఇదిగోండి, ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని చిన్న చిన్న పీసెస్గా మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. నేనైతే మామూలు స్క్వేర్ షేప్ చేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా షేప్స్ ఉంటే అవైనా పెట్టైనా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా పెట్టి మొత్తం ఒత్తేసుకోవాలి. చపాతీ ఒత్తినట్టుగా మనం కొంచెం మందంగా ఇట్లా టేబుల్ మీదే పెట్టి ఒత్తేసి చేసేసుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ అవర్ కోసమని నా ఓల్డ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా, మీరు హెల్ప్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ మాకు కూడా వస్తుంది. ఇదిగోండి, ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని చేసేస్తున్నాం. మొత్తం ఇట్లా వేసేసుకోవాలి మనం. పచ్చివేను కొంచెం ఎండిపోయిన తర్వాత ఇట్లా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం కూడా పెద్దవాళ్ళం కూడా టీతో పాటు ఒక ప్లేట్లో పెట్టుకొని తిన్నా కూడా మనకు కూడా స్నాక్స్కి సరిపోతుంది. చాలా టేస్టీగా వచ్చినాయండి. మీకు ఇందులోనే స్వీట్ కావాలంటే ఇందులోనే కొంచెం షుగర్ కూడా వేసుకొని ఇట్లా చేసుకున్నా కూడా స్వీట్ ఐటెం తయారైపోతుంది. మొత్తం ఒక కాగితం మీద పోసేసుకున్నాక తర్వాత డబ్బాలో పోసి స్టోర్ చేసుకోవాలి. ఇట్లా కాగితం మీద వేసి పెట్టేసుకున్నాను. నాకైతే 1 or 2 hours పట్టిందండి. ఎందుకంటే పిండి కలపాలి, ఒత్తాలి, మళ్ళీ ఆరబెట్టాలి కదా, కొంచెం కొంచెం కాల్చాలి. నూనె మాత్రం ముందే పెట్టద్దండి. ముందే పెడితే అవి నూనె కాగిపోయిందంటే మాడిపోతాయి కదా, అందుకని మనం అన్నీ ఒత్తుకొని కొంచెం ఆరిన తర్వాతే మన నూనె ఆన్ చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం ఇట్లా వేసేసుకున్నాను. మా బాబుకి అయితే బాగా నచ్చినాయి అండి, తిన్నాడు ఇష్టంగా. ఇక పిల్లల కోసమే కదా, మనం ఎంత కష్టపడినా ఎన్ని ఐటమ్స్ చేసినా వాళ్ళ కోసమే చేస్తాం. ఏమైంది? కొంచెం కోల్డ్ చేసిందండి, అందుకే వాయిస్ స్పష్టంగా రావట్లేదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇట్లా మొత్తం డబ్బాలో పోసేస్తున్నాను. అయిపోయింది. కొంచెం ఆరిన తర్వాతే వేసేసుకోవాలి డబ్బాలోకి. మా బాబు బాగున్నాయని చెప్తున్నాడు, తిని చూసి టేస్టీగా ఉన్నాయని. బింగో చిప్స్ లాగా ఉన్నాయి అంటున్నాడండి మా బాబు.
ఇది తింటే బింగో చిప్స్ గుర్తొస్తున్నాయంట. షేప్స్ అవి కూడా అట్లానే ఉన్నాయని చెప్తున్నాడు.